యెషయా గ్రంథము 43:7. యెషయా గ్రంథము 43:7. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 43:7. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను చూడండి. ఫర్ ఎవ్రీ వన్ దట్ ఈస్ కాల్డ్ బై మై నేమ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ హిమ్ ఫర్ మై గ్లోరీ. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నా నామమున పిలువబడిన వారందరినీ నేను నా మహిమ కొరకు ఏర్పరచుకున్నాను అంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? గాడ్ క్రియేటెడ్ ఎవ్రీవన్. చూడండి, బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, భూమి పునాదులు వేయబడక మునిపే భూమి మీద మనిషి దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నన్ను మిమ్మల్ని ఆయన నిర్ణీత సమయంలో ఈ లోకంలోనికి మనల్ని పంపించి ఉన్నాడు. మన ముందు ఎన్నో తరములు గడిచిపోయాయి. ఇప్పుడు మనం చూస్తుండగా కొన్ని తరములు గడిచాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మన ముందు తరాన్ని మనము చూడబోతున్నాము. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఆయన మహిమ కొరకు ఏర్పరచుకున్నాడట, సృష్టించుకున్నాడట. వా, ఎంతమందికి అర్థమవుతుందండి నేను మాట్లాడుతుంది? అంటే మీ జీవితము, నా జీవితము దేవుని మహిమ కొరకు ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అంటారండి. మన జీవితం ఎవరి కొరకు ఉన్నది? దేవుని మహిమ కొరకు ఉన్నది. ఆయన మనల్ని చేసుకున్నాడు. ఈ సత్యం మనం తెలిసిన రోజున మనం ధైర్యంగా మన జీవితంలో ముందుకెళ్తాము. ఐ యామ్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆమేన్. మీరు, నేను ఆయన మహిమ కొరకు మనము సృష్టింపబడ్డాము, చేయబడ్డాము. వా, ఎంత గొప్ప ధన్యత! ఎవరి కొరకు చేయబడ్డామండి? మనము దేవుని మహిమ కొరకు మనం చేయబడ్డాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మనము దేవుని మహిమ కొరకు కాకుండా మన సొంత ఇష్టాల కొరకు మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాము. అయితే ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఆన్ దిస్ ప్లానెట్, ఈ లోకంలో మీరు జీవించినన్ని రోజులు ఎవరి మహిమ కొరకు జీవించాలండి? నేను కానీ మీరు కానీ దేవుని మహిమ కొరకు జీవించాలి. అర్థమైతే గట్టిగా ఆమేన్ అంటారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఇది మనసులో ఉంచుకొని మనం ఇంకొక వాక్యం కూడా చూసాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. ఈ రెండు ఈ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. ఇక చూడండి, దేవుడు చెప్తున్నాడు, వాగ్దాన పూర్వకంగా దేవుడు చెప్తున్నాడు, నీకు ఏమొచ్చినదట? వెలుగు వచ్చింది. వెలుగు రావగానే మనం రోజు ఏం చేస్తాము? నిద్ర నుంచి లేచి మన పనులు చేసుకుంటాం. అవునండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే టు స్టార్ట్ సంథింగ్, టు డూ సంథింగ్ స్పెషల్, వెలుగు రావడం అనేది సూచనముగా ఉన్నది. ప్రైజ్ గాడ్. ఎవరన్నా అంటే వెలుగు రాకుండానే వాళ్ళ పనులు ప్రారంభించుకుంటారండి? ఇంకా వెలుగు వస్తుందనగా వాళ్ళ పనులన్నీ కొనసాగించుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్త గమనిద్దాం. చూడుము, ఇక్కడ 2 విషయాలు. మొదటి వచనం చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. ఇప్పుడు చాలా జాగ్రత్త గమనిద్దాము. ఇక్కడ ఏం చెప్తా ఉంది? లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. అంత బాగానే ఉంది. దాని తర్వాత ఏం చెప్తుందండి? యెహోవా మహిమ నీ మీద. వావ్. ఇక్కడ చూడండి, అక్కడ ఏ టెన్స్లో మాటలు వాడబడ్డాయి? యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటే ఏంటి? భూతకాలం. అంటే పాస్ట్ టెన్స్. అంటే ఏంటి? దేవుడు
మనకు ఆయన మహిమను ఇచ్చి ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమేనండి. మీకు ఒకవేళ మీరు నమ్మకున్నట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంకి వెళ్దాం. ఒక్కసారి మళ్ళీ ఇక్కడికి వద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ యేసయ్య ఏం చెప్తా ఉన్నారు? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంటే యేసయ్య ఏం చెప్తున్నారు? యేసయ్య ఏ మహిమ కలిగి ఉన్నాడో అదే మహిమను మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? యూజువల్గా గ్లోరీ అనేది ఆడపిల్లలకు పెట్టుకున్న పేరు. మా పెద్ద చెల్లి పేరు గ్లోరీ. ఓకేనండి. గ్లోరీ యూజువల్గా మహిమ ఇవన్నీ ఆడపిల్లల్లో పెట్టుకున్న పేరు. అయితే దేవుని దృష్టిలో గ్లోరీ అంటే ఏంటిదంటే ఆయన ఇట్స్ ఇన్ఫైనైట్ వర్త్, బ్యూటీ, పర్ఫెక్షన్, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ వెయిట్నెస్. ఆయన ఎక్సలెన్స్ అంటే ఏంటి తెలుసా అండి? ఆయన అపరిమితమైన ఆయన విలువ. అర్థమవుతుందా అండి? ఆయన అపరితమైన విలువ, అంతేకాకుండా ఆయన సౌందర్యము, ఆయన పరిపూర్ణత. గ్లోరీ టు గాడ్. దేవుని మహిమ అన్నప్పుడు ఆయన పరిపూర్ణత, ఆయన సౌందర్యము, ఆయన సన్నిధి, అంతేకాకుండా ఆయన శ్రేష్టత, ఇవన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడట? ఆయన బిడ్డలమైన మనకిచ్చాడు. వావ్, ఎంతమందికి అర్థమవుతుందండి? మీకు నాకు దేవుడు ఏమిచ్చాడు? ఆయన మహిమను, ఆయన తేజస్సును మనకిచ్చాడు, ఆయన వెలుగును మనకిచ్చాడు. గ్లోరీ టు గాడ్. మనము అది నమ్మాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? వీ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ హెస్ గివెన్ us his గ్లోరీ అండ్ హిస్ లైట్. ఎందుకంటే ఎందుకు నమ్ముతాం మనము? వాక్యంలో చెప్పబడింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అయితే చూడండి, యేసయ్య చెప్తా ఉన్నారు, తండ్రి నీవు నేను ఏకమై ఉండులాగున వారు కూడా మనతో ఏకమై ఉండులాగున నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. వావ్ వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఎప్పుడో నేను 40 రోజులు ఉపవాసం ఉండి, లేకపోతే నేను 4 సంవత్సరాలు మోకాల మీద ఉంటే అప్పుడు నేను వారికి మహిమనిస్తాను అంటున్నాడు యేసయ్య? లేదు. హీ వాంట్స్ అస్ టు బీ ద క్యారియర్స్ ఆఫ్ హిస్ గ్లోరీ. మనము ఆయన మహిమను కలిగి ఉన్న వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు చూద్దాం యెషయా గ్రంథము 60వ అధ్యాయము. ఆమేన్, హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 60వ అధ్యాయం 2వ వచనము. యెషయా, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఆమేన్. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చాలండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాము. ఎంతమంది గుర్తుంది? జనవరి 1 రోజున మనం ఈ వాక్యం చదివాము, ధ్యానించాము. ఎవరికైనా గుర్తుందండి? జనవరి 1 సండే వచ్చినట్లయితే ఇది మనం చదివి ధ్యానించాం. అయితే ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, చూడుము లోకము మీద చీకటి కమ్ముచున్నది, ప్రజల మీద కటిక చీకటి కమ్ముతున్నది. బట్ ద లార్డ్ షల్ అరైజ్ అపాన్ ది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది జనవరి 1 మనం చదివిన రోజున దీని అర్థం నాకు తెలియలా. అందులో నాకు అర్థమైన ఒక్క విషయం ఏంటిదంటే, ఈ సంవత్సరము దేవుడు ఆయన మహిమ నా జీవితం మీద చూపెడతాడు ఇతరులకు అని మాత్రమే నాకు అర్థమైంది. కానీ 6 నెలలు గడిచిన తర్వాత ఈ వాక్యం చదివితే, ఈ వాక్యమును దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో నెరవేర్చాడండి. జనవరి 1 రోజున ఎవరైనా అనుకున్నారా అమెరికా ఇరాన్కి యుద్ధం వస్తుందని? ఎవరైనా అనుకున్నారా అండి?
ఎకనామిక్ ఈ యొక్క రిసెషన్ ఇది వస్తుందని అనుకున్నారు ఎవరన్నా? గ్లోబల్ ఎకనామిక్ కండిషన్ వస్తుంది అనుకున్నారు ఎవరన్నా? ఎవరికైనా తెలిసిందా? ఎవరన్నా ఇట్లా కుకింగ్ గ్యాస్ కొరత వస్తుందని అనుకున్నారా అండి? ఇట్లా హోటల్స్ టిఫిన్ సెంటర్స్ క్లోజ్ అయితే అని ఎవరైనా అనుకున్నారా? ఆల్మోస్ట్ లాక్డౌన్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అనుకున్నారా అండి? అనుకున్నారా? పెట్రోల్ బంక్లో క్యూ కట్టాలి, లైన్లు కట్టాలని ఎవరైనా అనుకున్నారా అండి? అనుకున్నారా? ఎవరూ అనుకోలే. ఇక చూడండి, ఈ వాక్యం ఏం చెప్తున్నా అంటే, ఇదిగో లోకం మీద చీకటి కమ్ముచున్నది, ప్రజల మీద కటిక చీకటి కమ్ముతున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, మనం కేవలము దేవుని మహిమ అని మనం ఈ వాక్యం తీసుకున్నాము, కానీ మనకు తెలియకుండానే దేవుడు ఈ వాక్యం మనకి ఇచ్చాడు. ఏంటంటే లోకంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి, లోకంలో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, కానీ నా మహిమ మీ మీద ఉన్నది, మిమ్మల్ని సంరక్షించి పోషించి మిమ్మల్ని కాపాడేవాడు నేను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నమ్మితే ఆమేనండి. మీరు మొత్తము గూగుల్లో సెర్చ్ చేయండి, లాస్ట్ 6 months ఎన్ని భూకంపాలు వచ్చాయో మీకు తెలుస్తుంది. ఎస్పెషల్గా జూన్లో మనకు వెనెజువేలాలో ఎంత భయంకరమైన భూకంపం వచ్చింది. ఎవరైనా వీడియోస్ చూసారా అండి? ఇట్స్ సో టెరిఫైయింగ్. మలేషియాలో భయంకరమైన అన్ని 7.2, 8.1 రెక్టార్ స్కేల్, పెద్ద పెద్ద భూకంపాలు. ఎవరన్నా జనవరి 1st రోజు అనుకున్నారండి భూకంపాలు ఇంత భయంకరంగా వస్తాయని? ఇది పక్కన పెడితే గడిచిన 6 monthsలో మనం చూస్తే ల్యాండ్ స్లైడ్స్ చాలా జరిగాయి, అవునండి. కొండలు కూలిపోయి ఇట్లా వరదలాగా మట్టంతో వచ్చేయడము. విన్నారా న్యూస్లో? ఎవరైనా చూసారా వీడియోస్? మంచు కొండలు పడిపోవడము. కొన్ని చోట్ల మైన్స్ అంటే గనులు తవ్వితే ఆ గనులన్నీ కూడా కుప్ప కూలిపోవడము. ఈ 6 months చాలా జరిగాయి, ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి. వెనెజువేలాలో ఇంకా ప్రాణాల కొరకు వెతుకుతున్నారు. 2 weeks కింద జరిగినది గుర్తుందండి. ఇంకా వెతుకుతున్నారు. కొంతమంది ఫుట్బాల్ స్టార్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ ఫ్యామిలీ మిస్ అవ్వడం జరిగింది. చూడండి, లోకమంతా చీకటి కమ్మి ఉన్నది, కానీ మన మీద మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన మహిమ ఉదయింపజేసి ఉన్నాడట. ఎంత గొప్ప ధన్యత! అంటే మనకు తెలియకుండానే మనం దేవుని మహిమను అనుభవిస్తూ, ఆయన కాపుదలను, ఆయన భద్రతను అనుభవిస్తూ మనం ముందుకెళ్తా ఉన్నాము.